హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు నేను పాలకూర ఉల్లికారం అయితే చేద్దాం అనుకుంటున్నాను. అందుకోసమని పాలకూరని శుభ్రంగా కడిగితే పక్కన పెట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ రైస్ కుక్ చేసుకోవడానికి బియ్యం కూడా కడిగేసి పక్కన పెట్టేశాను. నెక్స్ట్ స్టవ్ మీద పాన్ పెట్టేసి ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకొని దానిలో తాలింపు గింజలు అలాగే కొంచెం ఎండుమిరపకాయలు వేసుకొని పోపు వేగిన తర్వాత దీనిలో పాలకూర అనేది వేసుకోవాలి. పాలకూరలో కొంచెం పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా మగ్గించుకోవాలి. మూత అనేది పెట్టేసుకొని పాలకూర మగ్గేలోపు ఇక్కడ మనం ఉల్లికారం అనేది ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక 2 ఉల్లిపాయలు, కొంచెం మెంతులు, 4, 5 గార్లిక్, 1 స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర. కారం అయితే ఇక్కడ నేను తక్కువే వేస్తున్నానండి. పిల్లలు తినాలి కాబట్టి మీరు కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అలాగే చిటికెడు పసుపు, టేస్ట్‌కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఇలా ఉల్లికారం అనేది ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం పాలకూర పచ్చిదే వేసాము. అలాగే ఉల్లిపాయ పేస్ట్ కూడా పచ్చిదే వేస్తున్నాం కదా! సో, ఇవి 2 కూడా ఆయిల్‌లో మంచిగా ఒక మంచి స్మెల్ వచ్చేంత వరకు కూడా మగ్గాలి. అలా మంచి స్మెల్ వచ్చేంత వరకు మగ్గించుకుంటే పాలకూర ఉల్లికారం అనేది రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇక్కడ మా పిల్లలకి దోస వేయడానికి దోస పిండి అనేది రెడీ చేసుకొని దోస అయితే వేస్తున్నాను. ఇక్కడ మా పిల్లలు దోస అయితే చాలా ఇష్టం అండి. వాళ్ళు రోజు దోస పెట్టినా కూడా తినేస్తారు. సో, ఆ ప్రాబ్లం అయితే లేదు. మా పాపకి స్కూల్ టైం అయితే అయిపోతుందని తనకైతే ఫస్ట్ ఒక దోస వేసి అయితే ఇచ్చేసాను. నెక్స్ట్ మా పాప లంచ్ బాక్స్ అయితే రెడీ చేస్తున్నాను. అన్నంలోకి కొంచెం నెయ్యి వేసి అన్నం అనేది చల్లార పెట్టేస్తాను. ఇప్పుడు కర్రీ వేసి మొత్తం అంతా కలిపి బాక్స్‌కి అయితే పెట్టేస్తాను. రోజు కర్రీసే పెడతారు మీ పిల్లలు తింటారా అని అనుకోవచ్చు. తింటారండి. స్పెషల్ రైస్‌లే కాకుండా కూరలు కూడా అలవాటు చేయాలని నేను ఇలా పెట్టేస్తాను. ఒకవేళ వాళ్ళకి నచ్చకపోతే పెరుగన్నం అన్నా తినేస్తారని చెప్పేసి నేనైతే పెరుగన్నం కూడా పెడతాను. కేక్ చేశాను కదండీ! అది కూడా స్నాక్స్ బాక్స్‌లో అయితే పెట్టేశాను. తన లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ మా వారికి నాకు బ్రేక్‌ఫాస్ట్ అయితే ఈరోజు ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాం. తనకైతే ఓవర్ నైట్ సోక్ చేసిన చియా సీడ్స్‌లో డ్రై ఫ్రూట్స్ అలాగే హనీ ఒక ఫ్రూట్ అయితే యాడ్ చేసి ఇస్తున్నాను. తనదైతే రెడీ అయిపోయింది. మేము ఎప్పుడైనా ఒకసారి ఇలా ట్రై చేస్తాము. నేనైతే హాట్ మిల్క్‌లో కెలాగ్స్ అనేది వేసుకొని కొంచెం హనీ అనేది యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని తినేస్తాను. సో, ఇదండి ఈరోజు మా బ్రేక్‌ఫాస్ట్ అయితే చాలా టేస్టీగా అయితే ఉంది. నెక్స్ట్ ఇక్కడ పచ్చి పులుసు చేయడానికి ఆనియన్, కరివేపాకు అట్లాగే కొంచెం చింతపండు అనేది యాడ్ చేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని పులుపు, ఉప్పు సరిపోయిందా చెక్ చేసుకొని ఇక్కడ పోపు అయితే పెట్టుకోవాలి. తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు వేసుకొని ఈ విధంగా పోపు పెట్టేసుకొని ఒకసారి ఈ మిరపకాయలన్నిటిని కూడా నలుపుకోవాలి. అలా అయితేనే పులుపు, కారం బ్యాలెన్స్ అవుతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది కూడా తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ రోజు లంచ్‌లోకి పాలకూర, ఉల్లికారం అట్లాగే పచ్చి పులుసు అనేది చేసేసాను. నెక్స్ట్ కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసాను. మా పిల్లలు రాగానే ఈరోజు పొటాటో అయితే ఉడికిచ్చాను. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.